ఒక చిన్న గ్రామంలో రాము, భీము, సోము అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వీళ్ళు చిన్నప్పటినుంచి కలిసి ఆడుతూ, చదువుతూ పెరిగారు. కాని వారి కుటుంబ పరిస్థితులు చాలా సాధారణం. రాము కల ఒక మంచి ఉపాధ్యాయుడుగా మారి పిల్లలకు జ్ఞానం పంచడం. భీము కల ఒక విజయవంతమైన రైతుగా మారి తన గ్రామం ఆహారంలో స్వయం సమృద్ధిగా ఉండడం. సోము కల ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి గ్రామంలోని వారికి ఉద్యోగాలు కల్పించడం. కాలం గడిచింది. పాఠశాల పూర్తయ్యాక పరిస్థితులు వీరిని విడిదీసేలా చేశాయి. రాము పట్టణానికి వెళ్లి డిగ్రీ చేసేందుకు కష్టపడ్డాడు. రాత్రిళ్ళు హోటల్లో పనిచేసి చదువు కొనసాగించాడు. భీము ఇంట్లో ఉండి కొత్త పద్ధతుల వ్యవసాయం నేర్చుకున్నాడు. యూట్యూబ్ వీడియోలు, పుస్తకాలు చదివి ఆధునిక టెక్నాలజీ పంటలలో అమలు చేశాడు. సోము మాత్రం మొదట్లో చిన్న షాపు పెట్టి క్రమంగా కొత్త వస్తువులు, కస్టమర్ల నమ్మకం సంపాదించి వ్యాపారాన్ని విస్తరించాడు. ఏళ్ల తర్వాత ముగ్గురు స్నేహితులు తిరిగి కలిశారు. రాము ఇప్పుడు గ్రామ పాఠశాల హెడ్ మాస్టర్. భీము ఆధునిక రైతుగా ఇతర రైతులకు మార్గదర్శకుడు. సోము గ్రామంలోనే పెద్ద దుకాణం యజమాని, ఉద్యోగాలు ఇస్తాడు. వీళ్ళు కలిసి ఒక మన గ్రామం మన భవిష్యత్తు అనే ప్రాజెక్టు ప్రారంభించారు. పాఠశాల పేద పిల్లలకు ఉచిత పుస్తకాలు, రైతులకు ఉచిత సలహాలు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. కథ యొక్క బోధ: కష్టం ఈ మూడు కలిస్తే కలలు నిజమవుతాయి. మనమెక్కడ ఉన్నా మన ప్రయత్నం మన జీవితాన్ని, ఇతరుల జీవితాలను కూడా మార్చగలదు.